మానసా టీవీకి స్వాగతం. తాండూరు పట్టణం ఇంద్రనగర్లో వెలిసిన ఏకైక శ్రీరామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు భక్తుల సహకారంతో ఆదర్శంగా కొనసాగుతున్నాయి. శ్రీరాముని కృపతో చేపట్టిన ఈ పవిత్ర కార్యం పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. ఆలయ పునర్నిర్మాణ పనుల్లో స్థానిక ప్రజలు, భక్తులు అపూర్వమైన ఐక్యతను చాటుతూ శ్రమదానం, సేవా కార్యక్రమాల ద్వారా తమ అంకిత భావాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రముఖులు, దాతలు హృదయపూర్వకంగా ముందుకు వచ్చి ఆర్థికంగా, వస్తు రూపంలో విలువైన సహకారాన్ని అందించడం అభినందనీయం. సోమవారం రాముని సేవలో బీరప్ప ఆలయ కమిటీ సభ్యులు మరియు కురుమా సంఘం నాయకులు శ్రీరామ మందిర పునర్నిర్మాణం ఒక మహత్తర యజ్ఞమని, ఇది ప్రతి భక్తుడు గర్వంగా భాగస్వామి కావాలని పవిత్ర కార్యమని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. మానస టీవీ ప్రతినిధి భూమేష్, వికారాబాద్ జిల్లా. राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की। मेरे जमाना ఈరోజు తాండూరు పట్టణంలోని ఇంద్రనగర్లో ఈ యొక్క శ్రీరాముల వారి గుడి నిర్మాణంలో భాగంగా ఈరోజు మా యొక్క వీరప్ప గుడి కమిటీ ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి ఈరోజు వీరు ఇంద్రనగర్లో ఉన్నటువంటి ఎవరైతే ఈ రామమందిరకు సంబంధించినటువంటి గుడి కమిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా 6 నిమిషాలు కష్టపడి మేము రోజు చూస్తూ ఉన్నాం. పేపర్లో కూడా, వాట్సాప్ గ్రూప్లో కూడా వాళ్ళు కష్టపడి గుడి నిర్మాణం గురించి ఇలా కష్టపడుతున్నారు. కాబట్టి వారిలో భాగంగా మనం కూడా మన వంతు సహకారంగా ఈరోజు వీరప్ప గుడి కమిటీ వాళ్ళని కూడా కొంచెం సాయం చేయాలనుకున్నాం. కాబట్టి వ్యక్తిగతంగా ఒకరొకరు కలెక్షన్ చేసుకొని కొంత అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వీరు పెద్దలు ఎవరైతే ఉన్నారో ఎంత మంచి మనసు అంటే నిజంగా వాళ్ళని చాలా అప్రిషియేట్ చేయాలి. నిజంగా ఈ యొక్క పట్టణం లోపల ఇంత పెద్ద గుడి కడుతున్నారంటే వారి యొక్క కృషి అభినందనీయము. అదేవిధంగా మనం ఇక్కడ చాలామంది వచ్చినాం కాబట్టి ఈ గుడి నిర్మాణం గురించి మనమంత సహకారంగా మనకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ కానీ, మనకు ఉన్నటువంటి రిలేటివ్స్ ఎవరైనా ఉన్నట్టు కూడా వాళ్ళతో పాటుగా ఈ గుడి నిర్మాణంలో మనం అంటూ కూడా కృషి చేయాలని ఆలోచిస్తూ మరి ఈ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తున్నటువంటి కమిటీ మెంబర్స్కి అందరూ కూడా నేను వీరప్ప గుడి కమిటీ మెంబర్గా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు చాలా సంతోషం. ఇంద్రానగర్లో గల మన తాండూరు పట్టణంలో గల ఏకైక రామ మందిరం పునర్నిర్మాణంలో పాల్పంచుకున్న మన వీరప్ప గుడి ఆలయ కమిటీ, అలాగే పూర్వ సంఘం తరఫున ఇక్కడికి వచ్చి మాకు ప్రోత్సహించినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు తాండూరులో రామ మందిరం పునర్నిర్మించుకోవాలని ఇక్కడున్న మా పెద్దలు, ఇక్కడున్న యువత అందరూ కలిసి కంకణబద్ధులై రామాలయం పునర్నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. దానికి అందరూ ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు. దానికి చాలా సంతోషపడుతున్నాము. ఈ ప్రాజెక్టు రామమందిరం పునర్నిర్మాణంలో భాగంగా ఇప్పుడు మొదటి దశలో ఆలయం, అంతరాలయం నిర్మాణం జరుగుతున్నది. అది మన తాండూరులో మొట్టమొదటిసారిగా ఈరోజు మొత్తం ఎలాంటి ఇసుక, సిమెంట్, కంకర వాడకుండా రాతి నిర్మాణాన్ని నిర్మించుకోవడం జరుగుతున్నది. దాని ప్రాజెక్టు ఖర్చే మనకు 50 లక్షల రూపాయలు ఖర్చు ఉంది. ఇప్పుడు 50 లక్షల పని జరుగుతున్నది. దీని తర్వాత మంటపం, అది ఒక 50 lakhs ఖర్చు ఉన్నది. మొత్తం 1 కోటి రూపాయల పైన ప్రాజెక్టు ఇక్కడ ఇంద్రనగర్లో మేము నిర్మించుకుంటామంటే అందరు మా పెద్దలు, మా యువకులు అందరి ప్రోత్సాహంతో నిర్మించుకుంటున్నాము. కావున దాతలు ప్రతి ఒక్కరూ రాముని ఆశీస్సులు అందరిపైన ఉండాలని, ఈ ఆధ్యాత్మిక శోభలు అందరూ తరించాలని కోరుకుంటూ అందరూ ప్రతి ఒక్కరూ విరివిగా వాళ్ళకు ఎంత సాయం అందించాలని ఆ భగవంతుడు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకి ఎంత ఇవ్వాలనిపిస్తే అంత వస్తు రూపేనా, డబ్బు రూపేనా, ఏదైనా రాముని సేవ చేసుకోవాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకంగా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై శ్రీరామ్. తాండూరు పట్టణంలో ఇంద్రానగర్లో నిర్మాణం చేపడుతున్నటువంటి రామ మందిరం, ఈ నిర్మాణానికి పెద్ద ఎత్తున తాండూరు ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళే కాకుండా బయటి వాళ్ళు కూడా విరాళాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఒక 50 లక్షల
నిల్వ చేసేటటువంటి ఒక ప్రాజెక్టు, ఒక దేవాలయాన్ని నిర్మాణం చేపడుతున్నారు. ఇది బ్రహ్మాండమైన నిర్మాణంగా చేపట్టాలనేది ఇంద్రనగర్ ఈ ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు ఈరోజు కంకణం కట్టుకున్నారు. ఈ ప్రాంతంలో ఈ పెద్ద రామ మందిర్ నిర్మాణం చేపట్టినట్టయితే ఈ ప్రాంతానికి ఒక కళ వస్తుంది. ఈ చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఒక భక్తి భావము ఏర్పడి క్రమశిక్షణతో మెలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక మంచి వాతావరణం ఇంధనాలలో ఏర్పడే అవకాశం ఉంది. నేను ఈ ఆలయ కమిటీ అయితే 50 లక్షలతో పెద్ద ఎత్తున నిర్మాణం చేపట్టాలని చెప్పేసి అనుకున్నారు. దానికి నేను పూర్తిగా అభినందిస్తున్నా. మరి తాను తక్షణ అవసరంగా ఇది ఉన్నదని చెప్పేసి కూడా నేను భావిస్తున్నా. ఈ పర్టికులర్లీ ఇంద్రనగర్ ప్రాంతంలో ఇది చాలా అవసరము ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పి నేను భావిస్తున్నా. మరి అంతేకాకుండా మేము ఈరోజు బీరప్ప స్వామి కుర్వ సంఘం తరఫున బీరప్ప స్వామి ఆలయ కమిటీ ఏదైతే ఉందో దాని తరఫున కూడా మేమందరం కూడా వ్యక్తిగతంగా మేము విరాళాలు వేసుకున్నాము. ఈరోజు భవన నిర్మాణానికి, ఈ గుడి నిర్మాణానికి మా వంతు సహాయకారంగా మేము ఈరోజు అందజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళుగా ఇదే స్ఫూర్తిగా తీసుకొని అందరూ కూడా విరివిగా విరాళాలు ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.